అక్కడ అలాంటి ఏరియాల్లో ఏదైనా అద్భుతమైన ఫుడ్ తిన్న ఫీలింగ్ ఇప్పటికైనా ఉందా? మర్చిపోలేని వాళ్ళ ఒక ఫుడ్ టేస్ట్ ఎలా గాని? ఉంటుందంటే మన లెక్క ఇక మసాలాలు ఉండవు, ఉప్పులు ఉండవు, కారాలు ఉండవు. ఒక రా మీట్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. లైక్ మంగోలియా చూసుకుంటాం. మంగోలియాలో నాకు చాలా మంది వండి పెట్టిర్రు. జస్ట్ నీళ్ళల్లో రైస్ వేసిర్రు, మటన్ వేసిర్రు, మటన్ మొత్తం వేసేసిర్రు, మంచిగా ఉడికిచ్చిర్రు, తీసుకొచ్చి పెట్టిర్రు. అది నాకు లైక్ ఎంత రాప్ టేస్ట్. ఇప్పుడు మనం చాలామంది మందు తాగుతారు. ఎగ్జాంపుల్ చెప్తాను, మందు తాగుతారు. ఒక 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 వోడ్కా అనుకుందాం, దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, వాడు తయారు చేసి అక్కడ పెడతాడు. నువ్వు పోయినవు దానిలో థమ్స్అప్ పోసినావు, కోకోకోలా పోసినావు, మొత్తం దాని టేస్ట్ అంతా తీయగా వేసుకొని తాగినావు. అంటే నువ్వు టేస్ట్ని చంపేసి వేరే టేస్ట్, అదే థమ్స్అప్ కోకోకోలా తాగినట్టే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే రా మీట్ అంటే పచ్చిది కాదు, వండిందే, కానీ దాని ఫ్లేవర్, దాని టెండర్ అండ్ ద ఫుడ్ అథెంటిక్ ఫుడ్. అంటే వాళ్ళు ఎందుకురా అట్లా తింటారు అని అంటే వాళ్ళకి మసాలాలు అవి దొరకక కాదు, అలాంటి ఫుడ్ తింటేనే అక్కడ సర్వైవ్ కాగలుగుతారు కాబట్టి ఆ ఫుడ్ తింటారు వాళ్ళు. అండ్ మనం కూడా చూడొచ్చు కదా, ఒక 100 సంవత్సరాల క్రితం మన యాన్సెస్టర్స్ ఎట్లున్నారు, ఇలానే బతుకుంటారు కదా. ఆదిమానవుడు ఎట్లా బతికిండు, ఇలానే బతుకుంటారు కదా. అలాంటి లైఫ్ని మనకైతే టైం మిషన్ అయితే లేదు వెనక పోవడానికి, కానీ టైం మిషన్ లేకున్నా కంట్రీ దాటితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా అలానే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఓకే నేను ఇలా కూడా బ్రతకొచ్చు. ఒకవేళ ఏం దొరకనప్పుడు మన అమ్మ అంటది, అరే కరివేపాకు లేదురా తీసుకురా పోరా అంటే కూర ఏం బాగోదు అని అంటారు, మసాలా అయిపోయింది వేయకుంటే ఏం బాగోదు అని అంటారు కదా. నూనె లేకుంటే కూర ఎట్లా వండుతారు అని అంటారు, రైట్. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ లేకుండా తినొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, బతకాలనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని అంటారు కదా. ఎలాగైనా బ్రతకొచ్చు, కడుపు నాలుకకు రుచిగానే ఉండాలని అవసరం లేదు. కడుపు నిండి అది శక్తిని ఇస్తుందంటే అది ఎలా ఉన్నా పర్లేదు. నా నాలుక రుచి మర్చిపోయింది, ఎందుకంటే లైక్ వేరే కంట్రీస్లో ఉప్పు కారాలు మసాలాలు దొరకవు, ఈ పచ్చళ్ళు ఇవన్నీ దొరకవు. అన్ని డిఫరెంట్ ఫుడ్లు, డిఫరెంట్ కల్చర్లు. సో కాబట్టి అన్ని కల్చర్ల ఫుడ్లు అన్నీ తిన్నప్పుడే మనము ఒక ట్రూ ట్రావెలర్ అవుతాం. కరెక్ట్. సో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటే కొన్ని తెగలు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు అసలు. వాళ్ళకి ఎప్పుడు అంటే మనం తప్పుగా అనట్లేదు, ఇది సామెత వాడుతున్నాను కానీ బావిలో కప్పలు అంటారు, అంటే బయట ప్రపంచం తెలియదు. అంటే అది నెగిటివ్గా మాట్లాడలేదు, కొన్ని తెగలు ఇంకా ఉన్నాయి భూమి మీద, బయట ప్రపంచం తెలియదు. ఈవెన్ వాటర్ అనే టర్మ్ కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి చూసారు ఏమన్నా తెగలు ఎదురైనా ఇలాంటి? మంగోలియాలో ఇప్పుడు నేను డ్రోన్ తీసుకెళ్ళాను. అక్కడికి డ్రోన్ చాలా రేర్గా వాడరు అక్కడ ఎవరు, అసలు వాళ్ళ దగ్గరికి వేరే వాడు బయటకు వాడు. అలాంటి ఒక 800 కిలోమీటర్ల డెజర్ట్ రైల్లో నేను డ్రోన్ తీసుకుపోయి డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, అర్థమైందా? వాళ్ళ ఊరిని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా. వాళ్ళకి ఆ డ్రోన్ చూపెట్టి ఇట్లా కెమెరా ఇట్లా చూపెట్టి ఎగురుతూ ఉంటాయి అని ఓ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. వాళ్ళందరికీ అది వాళ్ళ మొబైల్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అవి ఫుటేజ్ ఇవ్వడము, అవన్నీ చూపెట్టినప్పుడు వాళ్ళు అసలు మనకు తెలియదు అలాంటిది ఒకటి. అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో ఇట్లా పోగానే అది రోబో వచ్చేసి ఫుడ్ తెచ్చి ఇచ్చిన తర్వాత అది అట్లనే నిలబడి చూస్తూ ఉంటాను అన్నట్టు. అరే ఇదేంది ఇట్లా చూస్తాను, నాకు ఫస్ట్ టైం చెప్పాను, ఏంది ఇంకా చూస్తాను పోతలేదు అని అంటే అక్కడ ఇట్లా దాన్ని క్లిక్ చేయాలి, థ్యాంక్ యూ అని చెప్పేసి క్లిక్ చేస్తేనే పోతాను. అంటే ఇట్లా క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని పోతుంది. నేనేమో అది చూస్తాను, అది ఇంకా పోతలేదని నేను చూస్తాను. లాస్ట్గా పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా క్లిక్ చేయపోతాను అంటే క్లిక్ చేయగానే పోయింది. సో లైక్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. లైక్ టెక్నాలజీతో పోల్చుకున్నా, లేకుంటే మొత్తం వెనక టెక్నాలజీ లేకుండా ఇండియా ఒక 100 సంవత్సరాల క్రితం ఎట్లుందో మంగోలియా అట్లా ఉండేది అన్నట్టు. కంబోడియా కూడా కొంచెం అంత డెవలప్డ్ కాదు, అది కూడా కొంచెం వెనకాల ఉన్న కంట్రీయే. సో ఈ యొక్క ట్రైబల్స్ని కలిసినప్పుడు ఇప్పుడు గుర్రం పాలు తాగినావు ఎప్పుడైనా? లేదు. నేను గుర్రం పాలు తాగినా. లైక్ ఒకసారి పాము తినాల్సి వచ్చింది, మొత్తం పాము మొత్తము, కొన్నిసార్లు తేలు. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ గుర్రం పాలతోటి వాళ్ళు అది చేస్తారు, ఉరుక్ అని అంటారు. అది ఒక పర్మెంటెడ్ ఆల్కహాల్ లాగా ఉంటుంది, ప్రోబయాటిక్ ఫుడ్ అన్నట్టు. అది డ్రింక్ కూడా ఉంటుంది, తాగితే ప్రోబయాటిక్ మస్తు ఉంటుంది, స్టమక్ హెల్త్ అంతా గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అలాంటివి ఇప్పుడు కొరియాలో చూసుకుంటే కిమ్చి అని చెప్పేసి ప్రోబయాటిక్. మనం ఎట్లనైతే మనకు ప్రోబయాటిక్ ఉంది ఏంటంటే పెరుగు, మనం ఎట్లనైతే పెరుగు తింటాం వాళ్ళు ఎవరు పెరుగులు తినరు, అస్సలు తినరు, ఎవరు ఎక్కడ చూడలే నేను. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్లు, కల్చర్లు, ఓకే ఇవి ఇట్లా కూడా ఉంటాయి అంటే ప్రజలు ఏదో ఒకటి తయారు చేసుకొని ఉన్నారు
ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు కంబోడియా లాంటి కంట్రీలో కుక్కలను వియత్నాం, కంబోడియా కుక్కలను కాల్చుకోగా చూసిన. కుక్కలు ఏంటంటే మన మేఘాలయ మన పైన మేఘాలయ పైన ఈ అటు సైడ్ నాగాల్యాండ్లో కూడా కుక్కలను తింటారు, పాములను తింటారు మన వాళ్ళు, కప్పలను అన్నిటిని తింటారు. సో దట్ లైక్ అది మనం రెస్పెక్ట్ చేయాలంతే. ఎప్పుడు ఫుడ్ని గలీజ్ అని ఎప్పుడు అనకూడదు అన్నట్టు. ఇవన్నీ నేర్చుకున్నా, ఏది దొరికినా తినేసి, లైక్ మరీ అంత వైల్డ్గా ఏం తినలేదు, బట్ ఏది దొరికినా తినేసి లైక్ సర్వైవ్ అవ్వడము, ఇలా కూడా బ్రతకొచ్చు అని చెప్పేసి. కొన్నిసార్లు ఒంటరిగా 1000 కిలోమీటర్ల రైడ్, ఇదంతా నేర్పిస్తుంది కదా లైఫ్. అంటే నువ్వు జర్నీ చేస్తున్నావు అని అంటే ఆల్వేస్ బస్సులో ఎక్కి, ఫ్లైట్లో ఎక్కి, సిటీలో దిగి, టోటల్లో వండి, ఆడున్న ఫేమస్ ప్లేసెస్ చూసి మళ్ళీ సిటీ ఎక్కి అట్లా కాకుండా రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, విలేజెస్లో ఉంటుంది. రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, రోడ్ల పైన ఉంటుంది. రియల్ సైడ్ ఎట్లుంటుంది, ట్రైబల్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటుంది. సో రియల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నువ్వు నడవాలి, లేకుంటే సైక్లింగ్ చేయాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద డిజైనర్స్ ఉంటారు, లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఎక్స్టీరియర్ వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఆర్కిటెక్ట్స్ కావచ్చు, వాళ్ళందరి డిజైన్ల కంటే గొప్ప డిజైన్ దేవుడు చేసింది కాబట్టి, నేచర్ కాబట్టి. స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన ప్లేసెస్ అన్నీ మనం ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, విలేజెస్ కావచ్చు, అక్కడే చూడగలుగుతాం. సో మీరు ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోతే